ఇప్పుడు సన్నాల కాడికి వచ్చిళ్ళు. అంటే ఈ పథకంలో దాదాపుగా దీన్ని 80% కోత పెట్టిళ్ళు. అంటే ఒక 20% అమలు అవుతుంది అంతే. అంటే ఇప్పుడు రైతు భరోసాల 15,000కు సంబంధించి ఎస్కేప్ అయిపోయింది, 12,000కు రైతు కూలీలకు సంబంధించి కూడా అయిపోయింది. దీంట్లో ఒక 20% అవుతుంది. ఇక దాంతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు లేని ప్రతి వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు ఇస్తా అన్నారు. ఏంది ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఈరోజు 60 గజాలు దాటద్దు, 60 చదరపు అడుగులు దాటద్దు, రకరకాలుగా కేంద్రం ఏదైతే పెట్టిందో ఆ కండిషన్ సప్లై తెలంగాణలో అమలవుతుంది. ఇంటి స్థలం ఇవ్వడానికి గ్రామీణ ప్రాంతాలలో స్థలాలు లేవు. ఫస్ట్ ఏదన్నా ముట్టుకుంటే అది లక్షలు డిమాండ్ చేస్తుంది కాబట్టి బిస్కెట్ అయిపోయింది. ఇక దాంతోపాటు 5 లక్షలు ఇంకా ఇప్పటి వరకు అయితే రాలే, ఇల్లును మాకు ఇవ్వాలంటూ లొల్లి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరో ప్రధానమైన ఎపిసోడ్ ఏంటంటే మా ఉద్యమకారులకు 250 చదరపు గడువుల ఇంటి స్థలం ఇస్తా అన్నారు. మేము తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాం. మా ఉద్యమకారులకు అంటే మా యొక్క జనరేషన్ మొత్తానికి కూడా దాదాపుగా 2001 నుండి 2009 వరకు ఒక రకమైన ఉద్యమం కొనసాగితే 2009 నుండి 2014 వరకు కొనసాగిన మహోన్నతమైన ఉద్యమంలో ప్రతి ఇంటికి ప్రతి గడప నుండి ఒక ఉద్యమకారుడు ఉన్నాడు. మరి మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమన్నా అంగారక గ్రహం లేదా బుద్ధుని గ్రహం లేదా చంద్రగ్రహం లేదా సూర్యగ్రహం కుజగ్రహం ఇలా గ్రహాలన్నీ ఉన్నాయి కదా, ఆ గ్రహాల దగ్గర పోయి ఏమన్నా మాట్లాడి మరి 250 చదరపు అడుగులు ఇస్తాడేమో ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే దానికే సుమారుగా ఒక ఎంత లేదన్నా 1 లక్ష కోట్లు దానికే అయితే. ఎందుకంటే తెలంగాణలో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయినాయి. అంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 20 నుంచి 50 రెట్లు పెరిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది అయిపోయింది కదా, అంటే దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఏది అమలు చేయలేదు. ఏది ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరు, 5 లక్షలు లేదు, ఇంటి స్థలము లేదు, ఉద్యమకారులకు 250 చదరపు అడుగులు లేదు. ఇక దాంతో పాటుగా ఇంకొకటి ఏంది, యువ వికాసం ఏంది, మా విద్యార్థులు చదువుకుంటా అంటే వాళ్ళకి 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు అన్నాడు. దాంతోపాటు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అన్నాడు. మరి ఆడవేని ఇది కూడా అమలు కాని పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ 2 కూడా అమలు కాలేదంటే దీని పని అయిపోయింది. ఇగో ఇది 2 పథకాలు అయిపోయినాయి. దాంతోపాటు ఇక్కడ ఏది పూర్తి స్థాయిలో కూడా ఈ 2 పథకాలు కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇక్కడ ఇది కూడా అయిపోయింది రైతు భరోసా. అంటే 6 గ్యారెంటీలలో 3 అమలు అవుతలేవు, స్పష్టంగా అమలు అవుతలేవు. ఇక దాంతోపాటు ఏమున్నది, చేయూత. ఈ చేయూత ఏంది, నెలవారీ పింఛన్ 4,000 రూపాయలు ఏ తల్లికి వస్తుందో ఏ వృద్ధులకు వస్తుందో వాళ్ళకే తెలవాలి. దాంతోపాటు 10 లక్షల రాజు ఆరోగ్యశ్రీ అంటే ఇది గత ప్రభుత్వమే అమలు చేస్తుంది. అంటే దీంట్లో ఒక 50% అమలు, 50% లేదు, అయిపోయింది. ఇక మిగిలింది ఏంది, పూర్తి స్థాయిలో కూడా అన్ని గ్యారెంటీలు అయిపోయినాయి. అంటే పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలలో ఇప్పుడు తెలంగాణలో వీళ్ళు ఏం ప్రచారం చేసుకుంటే ఒకటి బస్సు ఫ్రీ ఇస్తానమని చేసుకుంటారు. అయితే గీతే గ్యాస్ సిలిండర్ ఏమన్నా 500కి ఇస్తాడో లేదో దాని మీద నేను కూడా పూర్తి స్థాయిలో స్టడీ చేయాలి. పూర్తిగా దీని మీద మనకు సమాచారం అయితే లేదు. ఇక ఇది అయిపోయింది. రైతు భరోసా అంటే అసలు మర్చిపోవాలి, వాళ్ళు ఏం చేయలే. ఎందుకంటే ఓన్లీ సన్నాలకు ఒక్కదానికి 500 బోనస్ ఇస్తా అన్నారు. అవి కూడా ఇవ్వకపోతే రైతులు కూడా తిరగబడ్డారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక చేయూత అంటే పింఛన్కు సంబంధించి గోవిందనే అనేది. దాంతోపాటు 10 లక్షల ఆరోగ్యశ్రీ అంటే గత అసెంబ్లీలోనే హరీష్ రావు మాట్లాడినట్టుగా నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. అది గత ప్రభుత్వానికి సంబంధించే. ఇందిరమ్మ ఇల్లు స్థలము లేదు, 5 లక్షలు లేదు. దాంతోపాటుగా ఏంది, ఉద్యమకారులకు 250. అంటే యువ వికాసం లేదు, ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు లేదు, చేయూత లేదు, రైతు భరోసా లేదు. ఇక వీళ్ళు ఏమైనా చేసుకుంటే ఆర్టీసీ బస్సులు ఏమైనా ప్రచారం చేస్తారు కాబట్టి ఇక రేవంత్ అన్న ఈ దీంట్లో నువ్వు ఏం చేసినావు, సగం కూడా చేయలే. ఇది ఏది పూర్తి స్థాయిలో మహాలక్ష్మికి సంబంధించి దాదాపుగా బస్సు ఒక్కటే ఫ్రీ ఇచ్చినావు. అంటే దీంట్లో దాదాపుగా ఇంకా 75% బాకీ ఉన్నది, 25% అయిపోయింది. దాంతో పాటుగా ఈ గృహజ్యోతి అనేది పేదలకు అందుతలేదు అనేది వాళ్ళే చెప్తున్న పరిస్థితి కనబడి ఇది 50-50గా మారిపోయింది. యువ వికాసం అనేది 100% లేదు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 100% లేదు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థలం ప్లస్ 5 లక్షలు ఇస్తాను కాబట్టి ఇది లేదు. దాంతోపాటు చేయూత మొత్తమే లేదు. రైతు భరోసాకు సంబంధించి నువ్వు చెప్పిన వాగ్దానాలలో ఒక సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తా అంటే దాదాపుగా 5% మాత్రమే ఉన్నది. అంటే ఈ నాలుగు కూడా ఎక్కడా కూడా లేవు. అంటే నువ్వు ఫ్రీ బస్ ఒకటి, కరెంటు గురించి, సన్నాల గురించి మాట్లాడుకుంటూ ఇందిరమ్మ పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్. ఇది ఇంకో అంశం దానికి రిలేటెడ్. ఎందుకు చెప్పినా అంటే ఆడ దన్నుకున్నారు, కొట్లాట పెట్టుకున్నారు, అసంతృప్తి సెగలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో పార్టీల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి అనేది వాస్తవం. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇంకో 1-2 నెలలు అయితే ఖచ్చితంగా కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోయినా తెలంగాణలో ఉన్న చాలా మంది మేధావులు కోర్టుకు వెళ్ళి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి అంటారు.
కానీ వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోవడానికి బలమైన కారణం ఏంటి అంటే, సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వం చాలా భయంకరంగా ఓడిపోతుంది. ప్రభుత్వం గ్రామీణ స్థాయిలలో ప్రజలలో ఉన్న వ్యతిరేకత కానీ ఇతరత్ర కానీ మీరు అవన్నీ కూడా ఆలోచిస్తే పూర్తి స్థాయిలో భయంకరంగా ఓడిపోయే ప్రయత్నం ఉన్నది. సో దానికోసం రోజు రోజుకు దాన్ని తాత్సారం చేస్తూ, లేట్ చేస్తూ, కాలయాపన చేస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళు పథకాల ప్రచారంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. అసలు వీళ్ళు ఏం పథకాలు ఇచ్చిళ్ళు, ఎంత మేరకు వీళ్ళే అమలైనవి, వీళ్ళు ఏం ఫోకస్ పెడుతున్నారు అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఏది స్కీమ్ ప్రజలకు వివరించేందుకు కసరత్తు, ప్రత్యేకమైన కార్యాచరణ. వరెవ్వా, ప్రజలు లబ్ధి పొందుతున్న ప్రభుత్వానికి పేరెస్తలేదని నివేదికలు. ఎమ్మెల్యేలకు సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్తేనే వర్కౌట్. వారికి ఇప్పటికే సీఎం రేవంత్ ఆదేశాలు. అసలు ఏం మాట్లాడిన మా ముఖ్యమంత్రి అనేది ఒకసారి చూద్దాం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో సగటు నెలకు ఒక్కటి చొప్పున ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తున్నా అవి అనుకున్నంత స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదని ప్రభుత్వం గుర్తించింది. ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుందని సర్కార్ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వచ్చే డిసెంబర్ వరకు కూడా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ప్రతి పథకానికి లక్షలలో లబ్ధిదారులు ఉన్న అనుకున్న స్థాయిలో కూడా ప్రచారం జరగకపోవడం, ఆర్థిక ప్రయోజనాన్ని వారికి గుర్తు చేయడంలో వెనకబడ్డామని ప్రభుత్వానికి పలు నివేదికలు అందాయి. అనేక సంక్షేమ పథకాలు అమలు ప్రభుత్వానికి భారమైన పార్టీ క్యాడర్ నాయకులు, ఎమ్మెల్యేలు పెద్దగా ప్రచారం చేయలేదని రాష్ట్ర నాయకత్వం గుర్తించింది. క్షేత్రస్థాయి నుండి సమాచారం తెప్పించుకుని ఈ మేరకు విశ్లేషణ జరిపారు. ఇకపై పథకాల అమలు, వాటిని ప్రజలకు వివరించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నిర్ణయించిందట. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఉండాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మైలేజ్ రావాలంటే ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఉండి ప్రతి గ్రామంలో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో స్పష్టంగా పేర్కొన్నారు, ఆదేశించారు కూడా. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రచారం చేయాలని, లబ్ధిదారులు ఎంతమందికి ఎంత మొత్తంలో లబ్ధి చేకూరుస్తున్నామనేది, వాటి కోసం ఎన్ని నిధులు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయిస్తున్నామనేది ప్రజలకు వివరించాలని సూచించారు. తద్వారా పార్టీకి, ప్రభుత్వానికి, ఎమ్మెల్యేగా మీకు కూడా ప్రయోజనం ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. ఇక ఇక్కడ మనం మాట్లాడుకుందాం. మన అన్న 6 గ్యారెంటీలు ఏడవైనా, మన అన్నయ్య 6 గ్యారెంటీలు. ఇది ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి. మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, గృహ జ్యోతి, మొత్తానికి 6 గ్యారెంటీలు. 1 2 3 4 5 6 గ్యారెంటీలు. ఏది షే గుర్తు చూపెట్టి మనకు 3 నామాలు ఇచ్చినాయి ఇవే. అయితే విషయం ఏంది అనేది నేను చెప్తా. ఇక్కడ 6 గ్యారెంటీలు వీళ్ళకి ఎంత మేరకు తెలంగాణ ప్రాంత ప్రజలకు వీళ్ళకు అమలు చేసిలు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు సంబంధించి పూర్తిగా కూడా ఏంటి అంటే ఇక్కడ ఒక్కసారి వీళ్ళవి చూద్దాం. ఎందుకు అంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టో ఎట్లున్నది, ఏం కథ అనేది ఒక్కసారి మనం లోతుగా కనుక చర్చించుకుంటే వాస్తవాలు బయటకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఒక్కసారి వీళ్ళ మేనిఫెస్టో అందరికీ తెలిసిన విషయం కదా. వీళ్ళ మేనిఫెస్టోలో వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎన్నెన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిళ్ళు, ఎన్నెన్ని రకాలుగా వీళ్ళ 6 గ్యారెంటీలకు సంబంధించి పంచాయతీ పెట్టిర్రు అనేది ఒక్కసారి చెప్తాం. ప్రధానంగా కూడా మనం 3 అంశాలను చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీల విషయంలో ఈ ఒక్కొక్క 6 గ్యారెంటీలలో ఏమేమి ఉన్నాయి అనేది ఒక్కసారి చూద్దాం. మొదటగా మనం మహాలక్ష్మిని తీసుకున్నాం. మహాలక్ష్మి కింద ఈ మహాలక్ష్మి అనే ఎపిసోడ్ ఉన్నది కదా. ఈ పథకం కింద 3 అంశాలు ఉంటాయి. 3 అంశాలలో మొదటిది మహిళలకు, అంటే మా తెలంగాణ ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. 2500 రూపాయలు ఇస్తా అని మా సార్ చాలా గొప్పలు చెప్పిండు. అంటే దాదాపుగా 17 నెలలు అయిపోయింది. 17 నెలలు ఇంటూ ఎంత లేదన్నా 2500 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చినా కూడా మనం సుమారుగా ఒక 42,500 దాకా బాకీ ఉన్నారు. తెలంగాణలో ఉన్న ఒక్కొక్క మహిళలకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, మహిళలారా, తెలంగాణ ఆడబిడ్డలారా, మీకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా 40,000 పైచీలకు సుమారుగా 50,000 రూపాయల వరకు బాకీ ఉన్నాడు. ఈ బాకీని ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సచివాలయానికన్నా ఉండి,
లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికన్నా ఊరిని, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్ కన్నా ఊరిని, లేకపోతే మీ ఎమ్మెల్యేలను చేయి పట్టుకొని పూర్తి స్థాయిలో అన్న రావే మాకు ఇప్పిత్తా అన్నావు కదా అన్న ఏడవైనవే నీకు, రాఖీ పండుగ లెక్క మేము ప్రతి ఏటా రాఖీలు కడతాం కదా, ఆడబిడ్డ సొమ్ము తింటేమన్నా ఉంటాదే, మా ఆడబిడ్డ సొమ్ము మాకేమని మీరు జంగు సైరన్ మోగించాలి. దాంతో పాటుగా మహిళలకి ఇంకేం చెప్పిండు మా సార్ అంటే 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు. ఈ 500కే గ్యాస్ సిలిండర్ ఎంత వస్తుంది